వెల్కమ్ టు జీకే న్యూస్ 9. గోకుల్ నగర్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించిన చిట్కూరి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణం గోకుల్ నగర్ కుర్మవాడలో జనవరి 14న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు పట్టణ పౌరుడు చిట్కూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో సుమారు 100 మంది మహిళలు బాలికలు పాల్గొని పండుగ సాంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ రంగులతో ముగ్గులు వేశారు. న్యాయ నిర్ణేతలుగా రిటైర్డ్ జెడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ సంపత్ కుమారి, అంగన్వాడీ టీచర్ ఏరువా లలితారెడ్డిలు వ్యవహరించారు. ఈ యొక్క కార్యక్రమంలో వాసాల రమేష్, స్వర్గం నరసయ్య, వేముల చంద్రశేఖర్, రైతు సంఘం నాయకుడు బండా కిషన్ రెడ్డి, డాక్టర్ వేణుకుమార్, చింతలు శ్రీనివాస్ రెడ్డి, కెంచా లక్ష్మీపతి, పెద్ది ఓంకార్, లక్ష్మారెడ్డి, హరిప్రసాద్, కెంచా శేఖర్, మొత్తునూరి హరీష్, కొప్పుల హరిప్రసాద్, బీజేపీ నాయకులు ఎర్రోళ్ల ప్రదీప్ తదితర నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముగ్గుల పోటీలను విజయవంతం చేశారు. అందరికీ నమస్తే. నాది ఇక్కడ కొత్తపల్లి గ్రామం. నేను హై స్కూల్ రిటైర్డ్ గెస్టెడ్ హెచ్ఎం. మరి నేను రిటైర్డ్ అయినప్పటికీ ఇక్కడ నన్ను ఆడబిడ్డగా గుర్తించి ఒక జడ్జిగా ముగ్గుల పోటీకి జడ్జిగా వ్యవహరించవలసింది కానీ శ్రీనివాస్ కోరడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు నిజంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మా గ్రామ ప్రజలతోని ఇక్కడ చేసుకోవడం చాలా అభినందనీయం. మరి 100 మంది గర్ల్స్ మహిళలు మరి పోటీలో పాల్గొని వారి యొక్క ఈ పండుగ యొక్క ప్రాధాన్యత రైతు కానీ వ్యవసాయం మీద కానీ తర్వాత ముగ్గులతో ముంగిట వాకిట్లలో ఒక పరిచినట్టుగా ముగ్గులు వేసి చాలా అందరినీ ఒక అభినందించే విధంగా వాళ్ళు వేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు మేము ఈ సంక్రాంతి సందర్భంగా గ్రామంలోని అందరు పెద్దలు కూడా కలవడం చాలా అభినందనీయం. మరి ఈ సందర్భంగా శ్రీనివాస్ గారు వారి యొక్క సేవాతత్వానికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఇలాంటి సేవాతత్వం ఉన్న వాళ్ళు ఎవరైతే సమాజానికి వస్తారో యువతను ఒక చెడు మార్గంలో పోకుండా ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఇలాంటి సేవలు చాలా పనికొస్తాయని ఈ సందర్భంగా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఎక్కువ రైతు, కిసాన్ అంటే మన జవాన్, తర్వాత ఆడ బిడ్డలు, తర్వాత ఈ మన కొత్త పంటలు అన్నీ వేస్తారు కదా, 9 రకాల పంటలు నవధాన్యాలను, తర్వాత వాళ్ళు వేసిన రంగుల వివిధ రకాలైన ముగ్గులు దీంట్లో ముఖ్యంగా. తర్వాత ఆ రోజు మనం ప్రతి ఇంటిలో ఒక పాలు పొంగిస్తాం ఆ పండుగ నాడు. అలాంటివి కూడా వాళ్ళు వేసి చూపెట్టడం జరిగింది. మరి దాదాపు 9 అంశాలు వాళ్ళు ముగ్గుల్లో చూపించి ఈ పండుగ యొక్క ప్రాధాన్యత తెలియజేయడం జరిగింది. ఆ ప్రాధాన్యతను తీసుకొని మేము ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగిందండి. మిగతా వాళ్ళందరికీ కూడా 100 మందికి పార్టిసిపేట్ ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. మన కొత్తపల్లి పట్టణంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో గత సంవత్సరం లాగా ఎప్పటిలాగాను ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీ పెద్ద ఎత్తున ఈ మా గోకుల్ నగర్ కుర్మవాడలో నిర్వహించడం, దానికి మన ముఖ్య అతిథిగా హెచ్ఎం మేడం సంపత్ కుమార్ మేడం గారు, అలాగే దీనికి సహకరించిన మా పెద్దలు గౌరవనీయులు వాసాల రమేష్ గారు, దాంతోపాటు మా బీజేపీ నాయకులు, ఈ గ్రామ యువకులు కానీ, మళ్ళీ వాడకట్టున్న పెద్దలు, మా కుర్మ సంఘం పెద్దలు, అలాగే మహిళలు కూడా పెద్ద మొత్తంలో కార్యక్రమంలో పాల్గొని ముగ్గుల పోటీ ఘనంగా విజయవంతం చేశారు. ముఖ్యంగా మనము పాడి పంట పరిశ్రమ, సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మ. సో అందరూ మంచి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా మేము బహుమతులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, దాంతో భాగంగా కన్సలేషన్ ప్రైజ్ కూడా ఒక ఇద్దరికి మెయిన్గా మంచిగా ఉన్న బహుమతులు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగనే చేసుకుంటామని, ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా నాకు దీనికి సహకరించిన పెద్దలు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాదాపు 100 మంది 120 మంది పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్తపల్లి పట్టణంలో అందరూ ముగ్గుల పోటీ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఏరియాలో కొంచెం డిఫరెంట్గా, అంటే కొంచెం అందరూ వ్యవసాయం చేసే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి డిఫరెంట్ కొత్త వెరైటీలు, అంటే రైతు ఎలా ఉండాలి, మన సాంప్రదాయ పద్ధతులు ఎలా ఉండాలి, జవాన్ ఉంటేనే బాగుంటుంది అనే ఆకారంలో ఈరోజు బొమ్మలు వేయడం జరిగింది. ముఖ్యంగా నిజంగా చూడండి, ఇలా కమర్షియల్గా చూస్తున్నాం. బయట అంతా ఏంటంటే పిల్లలు ఏదో మత్తుకు బానిసై, వ్యసనాలకు బానిసై చూస్తున్నాం, ఫోన్లకు అడాక్ట్ అయి చేస్తున్న తరుణంలో మనం ఇటువంటి ప్రోగ్రాలు తీసుకుంటే ఏంటంటే యూత్ కొంచెం ట్రెడిషన్ మారాలి, పాత తరం మన పాత సాంస్కృతిక పద్ధతులు ఎలా ఉన్నాయని చెప్పి
కొంచెం బాగుంటుందని కొంచెం ఇప్పుడు యువత చూడ దీని మీద ఆలోచన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 4 సంవత్సరాల నుండి మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం తరఫున ఈ ముగ్గుల పోటీ సంక్రాంతి పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ గత సంవత్సరం శ్రీనివాస్ వాళ్ళ ఫాదర్ చనిపోవట్ల అది ఆపడం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ శ్రీనివాస్ ముందుగా వచ్చి మనం ఈ కార్యక్రమం చేయాలి అన్నారు. తను స్వయంగా తన సొంత ఖర్చుతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈయన శ్రీనివాస్ అనేటైనా మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘంలో కో కన్వీనర్గా పనిచేస్తున్నాడు. మంచి సేవా తత్పరుడు, సామాజిక కార్యకర్త. ఆయన మా అందరి కృషి వల్ల ఇలా మంచి రైతు సంఘం చాలా డెవలప్ అయింది. రైతుల వద్ద మేము ధాన్యం కొని రైతు మంచి క్వాలిటీ మన సిటీలో కరీంనగర్ సిటీలో మనం సప్లై చేస్తున్నాం. మాకు ఏది పసుపు గిర్ని, మన మిషన్ నూనె పట్టే గిర్ని, పిండి గిర్ని, ఇట్లా గిన్నీలు తెస్తూ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కూడా ఒక వెహికల్ తీసుకున్నాం. ఒక 4 వర్కర్లకు పనిచ్చినాం. ఇప్పుడు ఇలా మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ అనేది వచ్చేసింది. ఇలా మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఫండ్స్ కూడా వచ్చినాయి. ఆఫీస్ మెయింటెనెన్స్ అవుతుంది. ఇవాళ ఒక ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 15 మంది వర్కర్లు మా రైతు సంఘంలో పనిచేస్తున్నారు. ఇది మాకు అందరికీ గర్వకారణం. అదేవిధంగా మా సంపత్ మేడం కూడా ఇలా న్యాయ నిర్ణేతగా వచ్చారు. వాళ్ళు లయన్స్ క్లబ్లో నన్ను జాయిన్ చేయడం జరిగింది. నన్ను అదేవిధంగా ఒక 6 నెలలనే నేను ఒక రాజరాజేశ్వరి లయన్స్ క్లబ్ల కార్యదర్శిగా నన్ను నియమించడం జరిగింది. అందులో మేము సేవా కార్యక్రమాలు దాదాపు 224 సేవా కార్యక్రమాలు మా సభ్యుల డబ్బుతోటి మేము సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము అందరం ఇక్కడ గ్యాదర్ కావడం చాలా సంతోషం. అదేవిధంగా మా ఏరువ లలితారెడ్డి గారు కూడా మేడం గారు సహకరించాడు. మా సంపత్ మేడం గారికి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.